హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మఫ్టీ పోలీస్ తెలుగు. ఇప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. అప్పుడు ఎప్పుడో థియేటర్లో వచ్చి నెల క్రితం, ఇప్పుడు ఓటీటీలోకి December 19th వచ్చింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. అఖండ 2 2D ఎక్స్పీరియన్స్ అండ్ 3D ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రీసెంట్గా అవతార్ 3 రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. దాంతోపాటు మొగ్లీ రివ్యూ, ఇంకా చాలా రివ్యూలు ఉన్నాయి, చెక్ చేయండి. ఇంకా మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ విషయానికి కనుక వస్తే, హీరో చేసి పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్జా గారు ఒక కేసు వస్తుంది. ఆ కేసు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారనేది రిమైనింగ్ స్టోరీ. ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ ఏంటనేది. ఇంకా మూవీ అయితే సూపర్ కాకపోయినా డీసెంట్ అనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ మాట్లాడుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, హీరో గారు యాక్టింగ్ బాగుంది, పోలీస్ ఆఫీసర్గా సెట్ అయ్యారు, బాగా ఆలోచిస్తారు, బాగా తెలివిగా రాసుకున్నారు క్యారెక్టర్. ఇంకా హీరోయిన్ గారు వచ్చేసి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తక్కువసేపు ఉన్నా కూడా బాగానే ఉంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ రొటీన్ స్టోరీ అయినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగ్జిక్యూషన్ బాగా చేశారు. 2 hours 4 minutes మాత్రమే రన్ టైము, అందులో 4 minutes టైటిల్స్ తీయగా 2 hours. ఇది ఒకటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గానే ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి మాత్రం అసలు గెస్ చేయలేము, క్లైమాక్స్ ట్విస్ట్ గెస్ చేయలేము. ఈ 2 ట్విస్టులు తప్ప మిగతా ట్విస్టులు అన్నీ గెస్ చేసే విధంగా ఉంటాయి. ఈ 2 ట్విస్టులు అసలు గెస్ చేయలేరు, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్. మిగతా అన్నీ ఈజీగా గెస్ చేసేలాగా ఉంది, అది బిగ్గెస్ట్ మైనస్. ఇంకా ఈ మూవీ రొటీన్ మూవీ కిందే ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది అన్నాను, అందుకే డీసెంట్ అన్నాను. ఇంక ఈ మూవీకి వచ్చేసి ఫైనల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5, 4 out of 5 అయితే ఇవ్వచ్చని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అవతార్ అండ్ మోగ్లీ, అఖండ 2D ఎక్స్పీరియన్స్ 3D ఎక్స్పీరియన్స్ రివ్యూస్ కూడా ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.